ఈరోజు మనం మాట్లాడుకుందాం బోనాలు వచ్చినాయంటే చాలు కలర్ కలర్ కోడి పిల్లలు ఏడుకెళ్ళి వస్తాయో అర్థం కాదు. కలర్ కలర్ కోడి పిల్లలు. ఈ కోడి పిల్లలు బోనాల రోజు ఎంట్రీ కొడతాయి. ఈ బోనాలు లేకముందు అంజాలు కొట్టుకుంటూ అంటే అర్థమైంది కదా, మత్తు పదార్థాలు అవన్నీ తీసుకుంటూ కాలేజీలు ఎగ్గొట్టి రే బెటే అంటూ ఇక నిమజ్జనం అయిపోయిందాక బయట కనబడతాయి కలర్ కలర్ జుట్లు, కలర్ కలర్ బట్టలు, కలర్ కలర్ అద్దాలు. సరే బోనాలు కాబట్టి ఎంజాయ్ చేయాలి, బట్ భూమికి భారం, తల్లిదండ్రులకి ఘోరం. ఇక ఇంకేదో పగిలిపోతే బర్త్డేలు ఎందుకో నాకు అర్థం కాదు, అట్లా పుట్టినట్టు బిహేవ్ చేస్తారు వీళ్ళు. ఈరోజు వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. బోనాలకి అమ్మవారికి నైవేద్యం పెట్టడం ఇదే ఆనవాతి. బట్ వీళ్ళు ఏం చేస్తారు, కలర్ కలర్ జుట్లు బోనాల రోజు, అరే పోయిన బోనాల రోజు నువ్వు నన్ను వేసినావు, ఈ రొప్పు నేను నీకు వేస్తా. అరే ఉల్లి తీసుకొచ్చి నీ ముఖం మీద వేస్తారా రే. ఉల్లిపాయ మీద ఒట్టు మొలవలేనోడు కూడా వచ్చి, బాతులు మొలవలేనోడు కూడా వచ్చి దమ్కిలు ఇస్తాడు. అదే మోడల్ మెంటాలిటీ. చైల్డిష్ జుట్లు పెట్టుకొని, అద్దాలు పెట్టుకొని, చెడ్డీలు వేసుకొని, మిడ్డీలు వేసుకొని, ఇక ఎంత డిఫరెంట్గా నువ్వు అక్కడ కనబడితే ఇక నువ్వు అంత పెద్ద తోపు అన్నట్టు ఈ నిబ్బా స్క్రాప్ చెబరి దిమాగ్తో వస్తారు వీళ్ళు. చాలా స్వాగతం. నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మనం ఈ బోనాల్లో మోడల్ గాళ్ళని బ్రూటల్గా రోస్ట్ చేద్దాం. నాయిస్ బాగా వస్తుంది, అందుకే ఇది చేతిలో పట్టుకున్నా, సారీ ఫర్ దట్. వీళ్ళు కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి, అమ్మవారిని పక్కన పెట్టి వీళ్ళు ఎట్లా కొట్టుకుంటారంటే, స్కూల్కి వెళ్ళకపోతే ఒక తండ్రి కొడుకుని కొడతాడు కదా, ఏదో పెద్ద తప్పు చేస్తే ఒక కూతుర్ని తల్లి కొడుతుంది కదా, బెల్ట్ ఇచ్చుకొని మింగలేదా చిన్నప్పుడు మనల్ని, ఇప్పుడు పిల్లలంటే గారాబం చేస్తున్నారు అనుకో, అట్లా కొట్టుకుంటారు వీళ్ళు. 10th ఫెయిల్ నా కొడుకులు వస్తారు. కొత్త కొత్త కోడి పిల్లలను కూడా పెట్టే క్రేజీగా పెట్టే చూసుకోర్రి. అరే స్కూల్లో గంట కొట్టగానే స్కూల్ పిల్లలందరూ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళినట్టు ఎక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నారా మీరు, మెంటల్ హాస్పిటల్లోకి వచ్చి వచ్చినట్టు. కోడి పిల్లలు ఏంట్రా మళ్ళీ, ఆ కోడి పిల్లలైనా 2 రోజులు బతికి 3వ రోజు చచ్చిపోతాయి. మీరు జీవితాంతం బతుకుతారు కదా, భూమికి భారం. నీకు ఇండియాలో ఎక్కడా లేని చెప్రీ సరుకు నీకు తెలంగాణలో దొరుకుతుంది. సారీ, తెలంగాణ కాదు, హైదరాబాద్ పరువు పోతుంది వీళ్ళ వల్ల. బోనాలంటే ఏంట్రా, అమ్మవారికి నైవేద్యం పెట్టడం, ఆడవాళ్ళు మంచిగా రెడీ అయ్యి గ్రాటిట్యూడ్, ఒక భక్తి ప్రేమతో భగవంతుణ్ణి కొలవడం, ప్రేమించడం. కానీ వీళ్ళు ఏం చేస్తారు, జంతు బలులు ఇస్తారు. అరే ఆ జంతువులో ఉండేదే, ప్రతి జంతువును సృష్టించిందే ఆ భగవంతుడు అని చెప్తాడు. మీరు ఆ భగవంతున్నే బలిస్తే ఎట్లరా, ఆ భగవంతున్నే నరికితే ఎట్లరా. బలులు ఈజ్ పాపం, అదే బలైనా సరే. ఇంకా అంతకంటే ఘోరం ముక్క సుక్క ఏం బతుకులరా, పాపం రాది, పోతురాజు అంటారు. రాక్షసుల కంటే కూడా భయంకరంగా వేస్తున్నారు. పోతురాజుతో కూడా క్రింజ్ చేస్తారు. కొన్ని పోతురాజు గెటప్లు చూసినా నేను, రాక్షసునిలాగా ఉన్నాయి, లిటరలీ రాక్షసునిలాగా ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాం మేము, బొట్టు లేదు, చేతికి పసుపు లేదు, భగవంతునికి సంబంధించిన తింగు పేయి మీద లేదు. ఎంటర్టైన్మెంట్, అక్కడ ఉన్న జనాలని ఆ హడావిడిని చూడడానికి వెళ్తారు, డీజేలు, డ్యాన్సులు, ముక్క సుక్క. ఇక్కడ భగవంతుడు ఎక్కడ ఉన్నారా, మీ ఎంజాయ్మెంట్ తప్ప. ఈ క్రింజ్ చెప్రిగాళ్ళ కంటే నాకు ఆడవాళ్ళు బెటర్ అనిపిస్తుంది. వాళ్ళు పద్ధతిగా చీరలు కట్టుకొని, బొట్టులు వేసుకొని, నిజంగా అమ్మవారికి బోనం పెట్టి ఇట్లా డ్యాన్సులు వేస్తారు. వాళ్ళు ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం ఫెస్టివల్ చేస్తున్నట్టు ఉండదు, ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. చూడు, ఒక చిన్న పిల్ల కూడా ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తుంది. బట్ చెబరిగాళ్ళు అక్కడ ఉన్న అమ్మాయిలని హరాజ్ చేయడానికి వస్తారు. 678 మంది మగాళ్ళు దొరికినరంట సీసీటీవీ ఫుటేజ్లో, అమ్మాయిలని హరాజ్ చేస్తూ, అంటే బ్యాడ్ టచ్ చేస్తూ, బ్యాడ్ ఇంటెన్షన్స్తో చూసే వాళ్ళు ఇంకెంత మంది ఉంటారు. అరే మీరు అమ్మాయిల కోసం వస్తారా ఫెస్టివల్కి, లేకపోతే బోనాలు జరపడానికి వస్తారా, నాకు అర్థం కాదు. పోతురాజు గెటప్లో వేసుకుంటారు కొందరు, హెల్దీగా వేసుకుంటే ఓకే, బట్ రాక్షసులాగా వేసుకుంటారు. ఆ భోగి మ్యాన్ అని ఒకడు ఉంటాడు WWEలో, వానపాములు ఎర్రపాములు తింటాడు, వాడికంటే దారుణంగా వీళ్ళు వస్తున్నారు. అరే అంత మేకప్ వేసావంటే నీ ఫేస్కి నీకే క్యాన్సర్ వస్తుంది కదరా, నీ శరీరానికి మంచిది కాదు. మళ్ళీ గుడ్లుట్లో తీసి భయపెట్టుడు ఎవరిని. అరే మీరు భయపెట్టడానికి వస్తున్నారా, ఫెస్టివల్ని ఎంజాయ్ చేయించడానికి వస్తున్నారా, ఫెస్టివల్ వైబ్ని జనాలకి ఎక్స్ప్రెస్ చేయడానికి వస్తున్నారా? అసలు ఫెస్టివల్ అంటే యూనిటీ, రెస్పెక్ట్, ఈక్వాలిటీ.
ఎలాంటి భావాలు లేకుండా ఫీలింగ్స్ లేకుండా అందరూ సమానం అనే ఉద్దేశంతో ఒక ఫెస్టివల్ని జరుపుతారు. అది ఏ ఫెస్టివల్ అయినా సరే. బోనాల్లో ఆ థింగ్ని మీరు ఇన్వాల్వ్ చేయాలి, కానీ క్రింజ్ ఇన్వాల్వ్ ఎందుకు చేస్తున్నారు నాకు అర్థమవుతలేదు. బోనాలు వైబ్స్ అని చెప్పి వీడు తాగి వంశీ యాదవ్ he told me to పిచ్చి మాటలు మాట్లాడుతుండ్రు. లిటరల్లీ క్యాప్షన్లో కూడా బోనాలను రాసుకుంటారు వీళ్ళు. అమ్మవారి మీద భక్తి ఉండదు వీళ్ళకి. అమ్మవారి మీద భక్తి చూపించడానికి రాలేళ్ళు. వాళ్ళ పిచ్చిని 10 మందికి చూపించి ఆ 10 మందికి ఆ పిచ్చిని ఎంటర్టైన్ చేసేలా, ఆ పిచ్చిని ఎంటర్టైన్ అవ్వాలి అనే ఉద్దేశంతో వస్తారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళ పిచ్చిని చూడడానికి ఆ 10 మంది వస్తారు. ఆ పిచ్చి లేకపోతే రాలేళ్ళు. అది జనవరి సంక్రాంతితో మొదలయ్యి నవంబర్ దీపావళితో ఎండ్ అయ్యే ప్రతి పండగకి సుక్క ముక్క పండగ లేదక్కడ, భక్తి భావనలు లేవక్కడ, ఎంజాయ్మెంట్, మందు విందు 2 నిమిషాల్లో వెళ్ళిపోతారు. పోతురాజు అంటే పిల్లమల రాజులా ఉండర్రా, రాక్షసులా ఉండర్రా, తెలుసుకో ఫస్ట్. మనకి ఆకాశంలో అప్పుడప్పుడు రెయిన్బో వస్తుంది, కలర్ ఇట్లా వస్తుంది. అది ఇది కూడా అట్లనే ఉంది. అరే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తారా, స్కూల్ అయిపోయిన వెంటనే వాళ్ళకి బెల్ కొట్టంగానే అరే ఇంటికి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ చెడ్డీలు షర్ట్లు వేసుకొని ఇట్లా స్పీడ్ ఉరుక్కుంటూ వస్తారు. వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి తెలివి ఉండదు. అట్లున్నారు ఏంట్రా నాకు అర్థం కాదు. కోడి పిల్లలకి చెడ్డీలు షర్ట్లు వేసి స్కూల్ నుంచి ఇక వెళ్ళిపోనరా అంటే ఉరుకుతారు, చూసినా అట్లా ఉరుకుతున్నారు వీళ్ళు. అరే ఆ బండ్లు పడేసి కొట్టుకోవడం ఏంది, తిట్టుకోవడం ఏంది. అరే ఇంత క్రింజుగాలని నేను బీహార్లో కూడా చూడను కదరా. బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఫెస్టివల్ని చాలా గొప్పగా చేసిండ్రు. కేరళలో కాంతారా అని ఒక సినిమా చూసిండ్రు మీరు. ఆ లెవెల్ వైబ్స్ కొంతమంది ఇక్కడ హైదరాబాద్లో కూడా మంచిగా చేస్తారు. చాలా గ్రాండ్గా చేసిండ్రు, ఫెస్టివల్ని ఎంజాయ్ చేసిండ్రు. బట్ ఈ క్రింజినా కొడుకులు ఉంటారు చూసినావా, వీళ్ళందరినీ ₹1,00,000 ఖర్చు పెట్టుకొని అయినా సరే ఏదో ఒక రోజు పరిగెత్తిచ్చి కొడతా వీళ్ళందరినీ. అరే ముక్క కోసం కుక్కలేగా పడ్డట్టు అక్కడ మీరెందుకురా అంతేగా పడుతున్నారు నాకు అర్థం కాదు. ఇదో బతుక చెప్పండి. అక్కడ అమ్మాయిలేమో అమ్మవారి కోసం బోనం ఎత్తుకొని చక్కగా రెడీ అయ్యి ఒక ఫెస్టివల్ వైబ్ని ఎంజాయ్ చేస్తున్నట్టు వాళ్ళు కనిపిస్తే, మీరేంట్రా స్లిప్పర్లు చెడ్డీలు మిడ్డీలు వేసుకొని బొట్టు పెట్టుకోకుండా ఏదో క్రికెట్ ఆడినట్టు వెళ్ళినట్టు వెళ్తున్నారు. ఎర్రి పువ్వులారా, ఇట్లా ఉన్నారేంట్రా మీరు. ఇక్కడ ఆవిడ ట్రాన్సో అమ్మాయో తెలియదు, కానీ ఆవిడతో ఎలా చిల్లర బిహేవియర్ చేస్తున్నారా మీరు. మనిషి అన్నాక కొంచెం మంచి మానవత్వం బుద్ధి గడ్డి ఏడిచి చావాలరా. ఇప్పటి పిల్లలకు ఒక 2005 నుంచి పుట్టిన పిల్లలకు పెద్ద పీకుడు గల ఎంజాయ్ కావాలి, పెద్ద గోల్డ్ ప్లాక్ సిగరెట్ కావాలి. ఈడో చోటా ముస్లిము, ఈడికి ఏం పనరా బోనాల పండగ దగ్గర వచ్చి క్రింజ్ చేస్తుండు, మళ్ళీ మంచి కూడా ఉంటలే ఆడు. ఒరే మీరంతా ఎవరు తెలుసారా, గవర్నమెంట్ కాండమ్స్ వాడండి అని చెప్పి, సేఫ్టీస్ వాడండి అని చెప్పి టీవీలో అక్కడక్కడ ఫోటోలు పెట్టి యాడ్లు వేస్తుందిరా. ఆ యాడ్లని మిస్ అయ్యి ఉంటారా మీ పేరెంట్స్. 10 మంది బిల్డర్లు వేసుకొని పోతా, వీళ్ళు ఇంకోసారి కనబడద్దు. అమ్మాయిలను రడా చేస్తుండ్రు, క్రింజ్ చేస్తుండ్రు అంటే మనమే ముందెళ్ళి వేసేయాలి. ఆ భయం పెట్టానురా అక్కడ ఉన్న స్టూడెంట్స్, యంగ్ పీపుల్. లిటరల్లీ 700 మంది అమ్మాయిలను హరాజ్ చేసినారంటే చిన్న విషయం అది. ఇంకా బయటికి రాని, ఇంకా సీసీటీవీలో పడనివి ఇంకెన్ని ఉంటాయి. ఆడెవడో వీడియో చేసిండు, అరే బోనాలకు అమ్మాయిలు రెడీ అవుతారా నడుము కింద చీర కట్టి అది ఇది అని. 2 minutesలో ఫోన్ చేసి వీడియో డిలీట్ చేయించినాం, ఎందుకంటే వాడు మా సర్కిల్లో ఉండే కాబట్టి. ఫెస్టివల్ అంటే చెప్తున్నా కదా, అమ్మాయిలు వస్తారు, మందు దొరుకుతుంది, విందు దొరుకుతుంది, డీజే ఉంటుంది, డ్యాన్సులు ఉంటాయి, అదే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వినాయక చవితి వస్తుంది, అప్పుడు ఏం చేస్తారు, మట్టి వినాయకుడిని పెట్టండి రా అంటే లేదు, వేరే వినాయకుడిని తెచ్చి పెడతారు. అది వాటర్లో కరగదు. నిమజ్జనం చేసిన తర్వాత మలమూత్రాలు విసర్జించే ప్లేస్కి వెళ్ళి భగవంతుడి విగ్రహం అక్కడ ఆగుతుంది. లిటరల్లీ భగవంతుడిని అత్యాచారం చేసినట్టు, మళ్ళీ చేసినట్టు అనిపిస్తుంది నాకు అట్లాంటి థింగ్స్ చూస్తే. ఈసారైనా సరే వినాయక చవితికి వినాయకుడిని మర్డర్ చేయకండి, అత్యాచారం చేయకండి, పద్ధతిగా భక్తి శ్రద్ధలతో పూజించండి అని చెప్పి ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ ఎక్కించి మంచి మాటలు చెప్పండి. ఇక్కడ దాకా వచ్చినంటే సబ్స్క్రైబ్ చేసుకొని, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు చేయగలుగుతాం.